ఒకరికొకరికి ముఖ పరిచయం కూడా లేదు. కానీ వాళ్ళిద్దరూ గ్లాస్మేట్స్ అయ్యారు. ప్రతిరోజు ప్రాణ స్నేహితులు మాదిరిగా కలుసుకునేవారు. ఒక్కసారి నిషా తలకెక్కిన తర్వాత ఎక్కడ లేని వేదాంతం మాట్లాడుకునేవారు. ఇది కాదు మన జీవితం, ఇలా కాదు మనం బతకడం అంటూ చర్చించుకునేవారు. బాగా డబ్బులు సంపాదించి అందరిలో గొప్పగా బతకాలని నిర్ణయించుకున్నారు. తాగినోడు మాటలు సందకాడే అన్నట్లు లక్ష్యమైతే గొప్పగానే ఎంచుకున్నారు. మరి ఆచరణలోకి వచ్చేసరికి వారు ఏం చేశారు? డబ్బులు సంపాదించడానికి వారు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు? ఒకరిది మల్టీనేషనల్ కార్ల కంపెనీలో మంచి ఉద్యోగం, మరొకరిది కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకునే గౌరవప్రదమైన వృత్తి. చక్కగా పని చేసుకుని వచ్చిన దానిలో సంతృప్తి చెందక జల్సాలకు అలవాటు పడ్డారు. వాటికి డబ్బులు దొరక్క దొంగతనాలు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. సులభంగా డబ్బులు వస్తుండటంతో అసలు పని కన్నా దీనిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. చివరకు కటకటాల పాలయ్యారు. అనంతపురంలోని ఆర్కే నగర్కు చెందిన షేక్ అక్బర్ అలీ మెకానికల్ డిప్లొమా పూర్తి చేసి ఓ మల్టీనేషనల్ కార్ల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ప్రతిరోజు మందు తాగి అలవాటు ఉన్న అలీకి కార్ల పరిశ్రమలో వచ్చే కూలీ డబ్బులు సరిపోవడం లేదు. ఎలాగైనా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని కలలు కనేవాడు. ఈ క్రమంలో మద్యం దుకాణం వద్ద బండారు మురళీకృష్ణ పరిచయమయ్యాడు. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించే మురళీకి కూడా కూలి పనులతో వచ్చే డబ్బులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరూ కలిసి రోజూ మద్యం తాగుతూ డబ్బులు ఎలా సంపాదించాలన్న దానిపై చర్చించుకునేవారు. బైకులు దొంగతనం చేసి అమ్ముకుంటే పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయని ఇద్దరూ భావించారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగిపోయారు. బైక్లు దొంగతనం చేసి తీసుకొస్తాను గాని అమ్మే బాధ్యత మాత్రం నీదేనని అలీ మురళీకృష్ణకు చెప్పాడు. కావాలంటే కొంత ఎక్కువ డబ్బులు నువ్వే తీసుకోమని చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరూ ఎడాపెడా బైక్లు దొంగతనాలు చేశారు. అర్ధరాత్రి పూట దొంగ తాళాలతో బైక్లు ఎత్తుకెళ్లి ఓ చోట దాచిపెట్టేవారు. అటు మురళీకృష్ణ కూడా రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆస్పత్రుల వద్ద పార్కు చేసిన బైక్లను కొట్టేసి తీసుకొచ్చేవాడు. అలా చోరీలు చేసిన వాహనాలను తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. అనంతపురంలో పెద్ద ఎత్తున వాహనాల చోరీలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన రహదారులపై నిఘా పెట్టారు. మన అనంతపురం పట్టణంలో ముఖ్యంగా మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ మరియు తదితర ప్రాంతాలలో ఎక్కువగా మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతున్నాయని దాన్ని సీరియస్గా తీసుకొని ఈ 2 వీలర్ ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను పట్టుకోవాలనే ఉద్దేశంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మోటార్ సైకిల్లో వచ్చారు. వారిని పట్టుకొని మా యొక్క సిబ్బంది సహాయంతో విచారించగా గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ చేసినది ముఖ్యంగా తాడిపత్రి, అనంతపురం టౌను, హైదరాబాద్లో కూడా చేసినట్టు వీళ్ళ యొక్క నేరాలను ఒప్పుకున్నారు. ఈ నేరాలలో చేసిన మోటార్ సైకిల్స్ అన్నీ వాటిని తీసుకుపోయి అమ్ముకునే క్రమంలో రెడీగా ఉన్న క్రమంలో మాకు వచ్చిన సమాచారం మేరకు అన్ని 25 మోటార్ సైకిళ్ళు మొత్తం రికవరీ చేయడం జరిగింది. అనంతపురంతో పాటు తాడిపత్రి, గుంతకల్లు, ఆత్మకూరు, పెనుకొండ, కదిరితో పాటు తెలంగాణలోనూ వీరు బైక్లు చోరీ చేశారు. ఇద్దరు నిందితులు ఫుల్గా మద్యం తాగి బైక్పై వస్తుండగా పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా ఆపి ప్రశ్నించగా నిందితులు దొరికిపోయారు. వారు నడుపుతున్న బైకు పత్రాలు లేకపోవడంతో పోలీసులు నిలదీయగా బైక్ దొంగతనాల విషయం బయటపడింది. దాదాపు 19 లక్షల విలువైన 25 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక వాహనం మోటార్ బైక్ పైన తారాసు పడడం జరిగింది. వారు పోలీసు వారిని చూసి తప్పించుకునే ప్రయత్నంలో సదరు వాహనంపై పోతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారిని విచారించే క్రమంలో వారు తమ యొక్క వ్యసనాలకు, తమ చేసే పనులకు వృత్తి ద్వారా వచ్చే ఇన్కమ్ సరిపోనందువలన వాళ్ళు ఈ విధంగా వాహనాలను అయితే ఈజీగా దొంగతనం చేయొచ్చని వాళ్ళు చేయడం మొదలుపెట్టినారు. అందులో వాళ్ళకు ప్రధానంగా ఒక మాస్టర్ కీ తయారు చేసుకున్నారు. ఆ మాస్టర్ కీ యూజ్ చేసి బండ్లకు ఎవరైనా లాక్ చేస్తే
ఆ లాక్ తీసేసుకొని పోవడము, లేదా హ్యాండిల్ లేకుంటే దానికి కొద్దిగా ప్రెజర్తో చేసి హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసి తీసుకుపోవడం, ఈ రకంగా వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాహనాలు దొంగతనం జరిగింది. ఒక్కసారి ఒక్కొక్క బండి అమ్ముకుంటే మేము ఎక్కడ బయట దొరుకుతామని, అటు బయట దొరకకుండా వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ అయినందువలన వాహనాలంతా ఒక చోట పెట్టుకొని వీళ్ళు ఒకటేసారి అన్ని వాహనాలను ఈచర్ వ్యాన్లో తీసుకుని బెంగళూరు పోతే అక్కడ ఆటోనగర్లో ఎక్కడైనా కానీ అమ్మేయచ్చు, స్పేర్ పార్ట్స్ చేసైనా అమ్మచ్చు, లేదా డైరెక్ట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి అమ్మాలని ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు ఈ పని చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారిగా అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు అనే రకంగా వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. కష్టపడి పనిచేసి ఎదగాల్సిన వయసులో ఇలా దారి తప్పి తాగుడుకు బానిసలైన ఇద్దరు స్నేహితులు దొంగతనాలను అలవాటుగా మార్చుకొని చివరకు జైలు పాలయ్యారు.